కొత్తగా వచ్చిన నోట్లను ప్రత్యక్షంగా ఎక్కువ మంది చూడకపోవడం, కొత్త నోట్లపై అత్యధికులకు సరైన అవగాహన లేకపోవడంతో అప్పుడే కొందరు మోసానికి తెరలేపారు. బెంగుళూరులో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. కేంద్రం 1500 నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లను అందుబాటులోకి తీసుకురావడంతో నకిలీలను కొందరు మార్కెట్లోకి తెచ్చారు. కర్ణాటక చిక్మంగళూరులోని మార్కెట్లో శనివారం 2000 నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. చిక్మంగళూరులోని మార్కెట్లో అశోక్ అనే వ్యక్తి ఉల్లిపాయల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన టీ తాగడానికి బయటకు వెళ్లాడు. అదే సమయంలో అశోక్ దగ్గర పనిచేసే యువకులు దుకాణంలో ఉన్నారు. తరువాత దుకాణం దగ్గరకు వచ్చిన అశోక్కు ఆ నోట్లు ఇచ్చారు. 2000 రూపాయల నోట్లకు చివరిలో కత్తెరతో కత్తిరించిన విషయం గుర్తించిన అశోక్ షాక్కు గురయ్యాడు. ఎవరో 2000 రూపాయల అసలు నోట్లను కలర్ ప్రింట్ సహాయంతో నకిలీ నోట్లు తయారు చేశారని గుర్తించారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన 2 రోజుల్లోనే నకిలీ నోట్లు తయారు చేయడంతో ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ నోట్లు తయారు చేసిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే తొలి రోజుల్లో 2000 రూపాయల నోటును ఎక్కువ మంది చూసి ఉండకపోవడం, దానిపై అవగాహన లేకపోవడంతో కలర్ ప్రింట్లను తీసి కొందరు మోసగించొచ్చు కానీ ప్రస్తుతం ఉన్న నోట్లకు నకిలీలను తయారు చేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త నోట్లు మార్కెట్లోకి పూర్తిగా వచ్చి అసలు నోటు ఎలా ఉంటుందన్న దానిపై అవగాహన వచ్చే వరకు ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.